పోస్ట్ పోల్ సర్వేలో సాధ్యం. కానీ ఇక ఎగ్జిట్ పోల్ అదంత ఈజీ కాదు. అఫ్కోర్స్ యానాదుల్లో ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ తీసుకోవచ్చు, కానీ వెరీ వెరీ డిఫికల్ట్ టు బి ఏ రిప్రజెంటేటివ్ శాంపుల్. సర్వేలో శాంప్లింగ్లో ఉన్న ఒక మౌలిక సూత్రం ఏంటంటే రిప్రజెంటేటివ్గా ఉండాలి. అంటే నువ్వు ఒక 100 మందిని తీసుకొని 1,00,000 మంది గురించి అంచనా వేయాలంటే ఆ 1,00,000 మందికి ఈ 100 రిప్రజెంటేటివ్గా ఉండాలి. సో అందువల్ల ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రీ పోల్ సర్వే డేటాను కూడా పెట్టుకుంటారు. చాలా సంస్థలు నాకున్న సమాచారం ప్రకారం ఎగ్జిట్ పోల్ చేయలే, అవి కేవలం ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నారు. వాళ్ళు పోస్ట్ పోల్ సర్వే చేశారు, అంటే తెల్లారు వెళ్ళి 2 రోజుల తర్వాత వెళ్ళి ఎవరికి ఓటేసారని అడిగారు. సో ఈ ఎగ్జిట్ పోలు ఒకవేళ వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఒకవేళ చేసినా కొంత శాంపుల్గా చేసి ప్రీ పోల్ డేటా, ఎగ్జిట్ పోల్ డేటా, పోస్ట్ పోల్ డేటా ఈ మూడింటిని కూడా క్రోడీకరించుకొని వాళ్ళు అంచనా కూడా వస్తున్నారు. ఇవన్నీ మనకు చెప్పకుండా ఎగ్జిట్ పోల్స్ అని చెప్తారు ప్యూర్లీ, ఎందుకంటే అది క్యూరియాసిటీ కొరకు. కానీ చాలా సంస్థలు ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ ఈ మూడింటిని లెక్కేసుకొని వాళ్ళ ఒక అంచనాకు వస్తారు. ఇదో పలానా సీట్లో పలానా పార్టీ గెలిచే అవకాశం ఉంది అని. అందువల్ల ఈ ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు 3 చేసిన వారు కొంత అక్యురేట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మూడింటిని చేసి లోకల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. సర్వేలే కాదు, ఇప్పుడు లోకల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్. నేను ఏ సర్వే చేయకుండా తెలంగాణ ఎన్నికలు కరెక్ట్గా చెప్పలేదా? ఏ సర్వే చేయకుండా మునుగోలు 10,000 మేట వస్తే టీఆర్ఎస్కి చెప్పాను కదా. సర్వేలే చేయాల్సిన అవసరం లేదు, లోకల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్తో కూడా చెప్పచ్చు. సో ఇవన్నీ క్రోడీకరించుకుని ఒక అంచనాకు వస్తే అది కరెక్ట్ అవుతుంది. అది కూడా కరెక్ట్ కావాలని ఏం లేదు. ఎందుకు లేదు అంటే ఎన్నికలకు ట్రెండ్ క్లియర్గా ఉన్నప్పుడు మనకు అది అర్థం అవుతుంది. ట్రెండ్ క్లియర్గా లేదనుకోండి మనకు అర్థం కాదు. ఎప్పుడు కూడా మీకు ఉదాహరణకు ఉదయాన్నే లేస్తే మంచు పడి ఉంటుంది, మంచు పొగ కప్పుకొని ఉండదు అనుకోండి, మీకు ఎదురుకున్న కారు కూడా అర్థం కాదు. అదే నీకు ఏది లేదనుకోండి, 1 కిలోమీటర్ దూరాన్ని ఉన్నది కూడా 1/2 కిలోమీటర్ దూరం నుంచి వచ్చే వెహికల్ గుర్తుపట్టగలవు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో ఉన్న కాంప్లెక్స్ పొలిటికల్ పిక్చరు, ఆ కాంప్లెక్స్ పొలిటికల్ పిక్చర్ ఇంకా కష్టం. తర్వాత కొంతమంది ఓటర్లు చెప్తారు, కొంతమంది ఓటర్లు చెప్పరు. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లు వోకల్గా ఉండొచ్చు, ఇంకో రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లు వోకల్గా ఉండకపోవచ్చు. మీకు మాయావతిది ఎగ్జాంపుల్. ఉత్తరప్రదేశ్లో మాయావతి గెలిచి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఒక్క సంస్థ కూడా నాకు గుర్తున్నంత వరకు ఎవరు చెప్పలేదు మాయావతికి సొంతగా మెజారిటీ రాబోతుంది అని. ఏ సర్వే సంస్థ చెప్పలే. కారణం ఏదైనా మాయావతికి ఓటు వేసే వాళ్ళు దళిత్ ఓటర్సు, అణగారిన వర్గాల ఓటర్లు, పెత్తందారుల ఆధిపత్యానికి గురవుతున్నటువంటి యూపీ సమాజము. సో వాళ్ళు ధైర్యంగా సర్వే సంస్థలకు వచ్చి మేము వేస్తామని చెప్పలేదు కానీ వాళ్ళు పోలింగ్ బూత్లో పోయి ఓటేశారు, ఎవరు తెలిస్తే ఓటేసినట్టు. సో దానివల్ల బీఎస్పీ విజయాన్ని ఎవరు ఊహించలేకపోయారు. అందువల్ల మీకు అంటే ఇది ఇంకొక ప్రాబ్లం కూడా ఏముంటుంది అంటే హైప్ క్రియేట్ అవుతుంటుంది. ఈ హైప్ క్రియేట్ కావడం వల్ల కూడా నీకు కరెక్ట్ ఎందుకు మాకెందుకు సర్వేలో మేము ఎన్నడూ ఓటేసినా అట్లే చెప్పాలేముంది, ఇలా చెప్తే అయిపోతుంది కదా అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఎగ్జిట్ పోల్స్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు. అందువల్ల మనం వెయిట్ చేయాల్సిందే రిజల్ట్ వచ్చేంతవరకు. సార్ తెలంగాణలో మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది సార్. వివిధ సర్వే సంస్థల కంటే మీరే చాలా యాక్యురేట్గా చెప్పారు. 66 వస్తాయన్నారు, 65 వచ్చాయి కూటమికి. సో మీ ప్రిడిక్షన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది కూడా ప్రిడిక్షనే కదా, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా ప్రిడిక్షనే కనుక మళ్ళీ అది కూడా ప్రిడిక్షన్ అవుతుంది. ఏదైనా చెప్తే 6:30 ఎగ్జిట్ పోల్స్ అప్పుడే చెప్పాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కానీ నేను ఇంతకుముందు అదే అన్నా. 2 కారణాల రీత్యా చెప్పడం ఛాలెంజ్. ఒకటి పిక్చర్ ఛాలెంజ్గా ఉండడం, రెండవది ఏంటంటే నిజాయితీగా చెప్పినా జనం ఆంధ్ర సమాజం రిసీవ్ చేసుకునేటట్లేదు, ఆంధ్ర రాజకీయ వ్యవస్థ రిసీవ్ చేసుకునేట్లేదు. తీవ్రమైన అబాండాలు వేసి, పర్సనల్ క్యారెక్టరైజేషన్ చేసి, పర్సనల్ నాకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు, నాకు ఎవరు గెలిస్తే, నాకు తెలంగాణలో ఎవరు గెలిస్తేనే పని లేదు నాకు తెలంగాణ ఆంధ్రతో పని. నేను ఇప్పుడు నాకు తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్గా తెలిసినా ఇంతవరకు ఆయన సీఎం అయినాక ప్రమాణ స్వీకారం చేసినాక నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవలేదు, ఇంటికి వెళ్ళి కలవలేదు. అందువల్ల తెలంగాణ సీఎంతోనే నాకు పని లేదు, నాకు ఆంధ్ర సీఎంతో పని ఏముంటుంది చెప్పండి. సో నేనే నాకు ఇక రాజకీయ పార్టీలతోనే పని ఉంటే నేను కావాలనుకుంటే నాకు 15 ఏళ్ల క్రితమే పార్లమెంటుకు మా పార్టీలో చేరితే